Audio Jungle. Audio Jungle. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుండి, రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు, వారి శవములు కంపుకొట్టును, వారి రక్తము వలన కొండలు కరిగిపోవును. ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షావల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. ఎదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జన్మ మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయ మగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేళ్ల మూత్ర గ్రంథం మీది క్రొవ్వు చేతను కప్పబడును. ఏలయనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఎదోము దేశంలో ఆయన మహా సంహారము చేయును. వాటితో కూడా గురుపోతులను, వృషభములను, కోడెలను దిగిపోవచ్చున్నవి. ఎదోమీల భూమి రక్తముతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో పలిసియున్నది. అది యెహోవా ప్రతిదండన చేయి దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. ఎదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్ళు అరకయుండును, దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. గూడబాతులను ఏదుపందులను దాన్ని ఆక్రమించుకొనును, గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనూలును చాచును, శూన్యమను గుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోదురు, దాని అధిపతులందరూ గతమైపోయిరి. ఎదోము నగరులలో ముళ్ళ చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగుండ్లను గచ్చులను పుట్టును. అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను, నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. అడవి పిల్లులను నక్కలను అచ్చట కలుసుకొనును, అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును. అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును, చిత్తగూబ గూడు కట్టుకొనును. అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును. అచ్చటనే తెల్లగద్దలు తమ జాతి పక్షులతో కూడుకొనును. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేకయుండదు, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే, ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రావలెనని ఆయన చీట్లు వేసెను, ఆయన కొననూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొనును, యుగ యుగములు దానిలో నివసించును. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివల్లే గంతులు వేయును, మూగువాని నాలుక పాడును. అరణ్యంలో నీళ్లు ఊపుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పకయుందురు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు
తిరిగి సియోన్నకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. యెషయా గ్రంథము 36వ అధ్యాయము 1వ వచనం నుండి. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాల్వ యొద్ద ప్రవేశింపగా హిల్కియా కుమారుడును రాజు గృహ నిర్వకుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియచెప్పుడి. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవీలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదుడు ఏపాటి ప్రయోజనకారి. యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును ఒట్టి మాటలే. ఎవరిని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దానిమీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకుని వారికందరికీ అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠము నొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నాయేలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకిచ్చెదను. లేని ఎడల నా యజమానుని సేవకులలో అత్తెల్పుడైన అధిపతియగు ఒకరిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు, ఆ దేశము మీదికి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చును అని చెప్పెను. ఎల్యాకీము షెబ్నా యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాటలాడుము. ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడుకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మల్లమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద ఉన్న వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు నుండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకునట్లుగా నేను వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును కల దేశమునకును ఆహారమును ద్రాక్షా చెట్లను కల దేశమునకును మిమ్మును తీసుకుని పోదును. యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును మోసపుచ్చుచున్నాడు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాదు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, సెపర్వయీము దేవతలేమాయను, షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిన యెహోవా నా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఈ దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి యుండుట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకొనిరి. గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన
ఎల్యాకీమును, శాస్త్రియకు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీయూ తెలియచెప్పిరి.